ఆల్రెడీ మీకున్న ఎక్స్‌పోజర్ వేరు ఉంది. ఫస్ట్ నుంచి ఉంది చిన్న వయసులోను. అది కూడా అస్తిత్వవాదం మీద బంజారాల జీవితాల్ని రచిస్తున్నందుకు. అయితే సడెన్‌లీ మీకు అకాడమీ అవార్డ్‌ని ప్రకటించిన వెంటనే ప్రతి ఇంటర్నేషనల్ మీడియా వ్యాప్తంగా గూడా మీరు ఫోకస్ అయ్యారు. సో, అన్ని మీడియా పత్రికల్లోనూ, మీడియా ఛానళ్ళలోనూ మీరే వెలిగిపోతున్నప్పుడు మీకెట్లా అనిపించింది? ఆహ్, ఆనందంగా ఉండడం అనేది ఒక ఎత్తైతే, అట్‌లీస్ట్ ఇప్పుడు ఎవరైతే యంగ్‌స్టర్స్ చాలామంది సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళున్నారో, వాళ్ళందరూ కూడా అసలుకి ఏం రాసాడు, అంతేముంది, ఎందుకు ఇతని గురించి రాస్తున్నారని సెర్చ్ చేస్తున్నప్పుడు, నేను మాట్లాడే మాటల్లో ట్రైబల్స్ గురించి, అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ట్రైబల్స్ కానివ్వండి, లేదంటే ఇప్పటిదాకా కథలు, కవితలు రాసి ఉన్నటువంటి రైటర్స్, ఇప్పుడు మల్లీపురం జగదీష్ కానీ, పద్మ అనసూయ గారు కానీ, సూర్య ధనంజయ నాయక్ గారు కానీ, లేదంటే సమ్మెట ఉమాదేవి గారు కానీ, లేదంటే కృష్ణ గుగ్లోత్, ఇట్లా చాలామంది ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది ఉన్నారు. వీళ్ళందరి గురించి నేను మాట్లాడుతున్నప్పుడు అవి కనుక్కొని ఆ బుక్స్ ఎక్కడ దొరుకుతాయని అడుగుతూ ఉన్నారు. దాంట్లో కొంతమంది ఆల్రెడీ వాళ్ళవి చదివి ఉండొచ్చు, ఎందుకంటే మనం చదివిన తర్వాత ఖచ్చితంగా అన్ని గుర్తుకుంచుకుంటామని కాదు. అండ్ ఇప్పుడు నేను ఉదాహరణకి ఇప్పుడు అవార్డు వచ్చింది, మా అయితే ఇంకో నెల మాట్లాడతారు, తర్వాత మళ్ళీ ఎవరి లైఫ్స్ వాళ్ళకి నార్మల్గా ఉంటుంది. సో మనం దీన్నే మెయిన్ ఫోకస్డ్గా అనుకోవడానికి కూడా లేదు. ఆ రకంగా వీళ్ళందరూ వీళ్ళ పుస్తకాల కోసం, నిజానికి వాళ్ళ బుక్స్ అవుట్ ఆఫ్ ప్రింట్ ఇప్పుడు దొరకట్లా. ఒక రకంగా నాకు ఇది రావడం చేత మళ్ళీ ఆ పుస్తకాలన్నీ కూడా ఇప్పుడు కావాలి అని చెప్పేసి అందరు అడగడము, అవి ఎక్కడ దొరుకుతాయని నన్ను అడగడం, ఇది మాత్రం నాకు పెద్ద అచీవ్మెంట్గా అనిపించింది. ఎందుకంటే మనం పుస్తకాలు వేస్తాము, తెలుగులో ఎలా ఉంటుందంటే ఒక పుస్తకం వేసాక అది ఎంతకాలం ఉంటుంది, తర్వాత ఎంత మరుగున పడిపోయి అసలు దాని గురించి మాట్లాడే వాళ్ళే ఉండరు. సో ఇదంతా కూడా నాకు ఓకే ఫైన్, మీడియా అటెన్షన్ కానీ ఇదంతా కూడా ఒక రకంగా మా పుస్తకాలు ఏమేమి ఉన్నాయి, అండ్ ఈ కారణం చేత, అంటే ఈ అవార్డు కారణం చేత నిజానికి ఇప్పుడు ఉదాహరణకు చాలామంది మా రాష్ట్రంలో ఒక ఆయన ఇట్లా ఫలానా ఒక కథ రాశారు, ఒక కవిత రాశారని చాలామంది ఫోన్లు చేసి చెప్తున్నారు. ఈ రకంగా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరి గురించి కూడా తెలుసుకునే కొత్త అవకాశం నాకు కలిగింది అవార్డు ద్వారా. దానికి మాత్రం నేను చాలా ఆనందంగా ఉన్నాను. నిజంగా ఈ అవార్డు రాకపోయి ఉండుంటే ఎక్కడెక్కడో ఎవరెవరో రాసి ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. నిజానికి అవి ఇప్పుడు నాకు గుర్తుకులేవు, ఎందుకంటే దాదాపుగా ఈ 6 రోజుల నుంచి దాదాపుగా ఈ ఇంటర్వ్యూస్ అని హడావిడిలో ఉన్నాను కాబట్టి గుర్తుకులేవు. నేను ఇప్పుడు అవన్నీ నోట్ చేసుకోవాలి, ఎందుకంటే రేపు చెప్పడానికి ఇవన్నీ కూడా ఉండాలి. వచ్చే సంకలనాల్లో కూడా మేము మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది నాకు చాలా హ్యాపీ అనమాట.